అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరి నారు పెంపకంలో జాగ్రత్తలు, శాస్త్రీయ పద్ధతిలో కొబ్బరి నారు మొక్కల పెంపకం, గొర్రెపిల్లల పోషణ సంరక్షణలో మెళకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సాగునీటి వనరుల లభ్యతను బట్టి ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని యాసంగి వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు రైతులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు తెలంగాణలో యాసంగి వరి నారుమల్లెను పోసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీనికోసం స్వల్పకాలిక రకాలను ఎంచుకోవటం ఉత్తమం. ఈ కాలంలో నమోదయ్యే అత్యల్ప ఉష్ణోగ్రతలు, పెరిగే చలి ప్రభావం పంటపై ఉండి పలు రకాల చీడపీడలు ఆశించే ఆస్కారము ఉంటుంది. కాబట్టి ముందుగా చీడపీడలు లేని ఆరోగ్యకరమైన నారును పెంచుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకోసం రైతులు తప్పనిసరిగా నారుమల్ల పెంపకంలో కొన్ని యాజమాన్యపు మెళకువలు పాటించాలంటూ సూచిస్తున్నారు మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్. రైతు సోదరులు కూడా ఇప్పుడు యాసంగి పంట కాలానికి సమాయత్తమవుతా ఉన్నారు. ఇప్పుడు యాసంగి స్వల్పకాలిక రకాలనే మనము ఎన్నుకోవడం చేయాలి. 1010 కానివ్వండి, తర్వాత KNM కానివ్వండి, తర్వాత మనకు చాలా రకాలు మన రీసెర్చ్ స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. అటువంటి రకాలను ఎన్నుకొని ఒక్కసారి ఎకరాకు సుమారుగా 20 నుంచి 30 కిలోల విత్తనాన్ని, అంటే కొంతమంది రైతులు ఎక్కువ కూడా వేసుకుంటారు, 30 కిలోల వరకు వేసుకొని విత్తనాన్ని ఒక 30 లీటర్ల నీళ్ళలో నానబోయాలి. నానబోసిన తర్వాత తాలు తప్ప అంత బయటికి తేలుతుంది. దాన్ని తీసేసి మన డైతేన్ M40 కానీ బ్యావిస్టిన్ కానీ కలుపుకొని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే ఈ తూకమ్మడిలో చల్లుకుంటే ఏమవుతుందంటే లేత దశలో వచ్చే ఎటువంటి రోగాలు కానివ్వండి, తెగులు కానీ రాకుండా మనకు ఈ అరికట్టబడతాయి. నారు కూడా ఏపుగా పెరుగుతుంది, మనకు నారు కూడా మంచిగా ఎదుగుతుంది. తర్వాత నారుమడి తయారు చేసుకోవడానికి కూడా మంచిగా ఎత్తు మీద వేసుకొని నీళ్లు పోయేటట్టు మంచి కాలువలు చేసుకొని ఒక బెడ్ లాగా మనం ఈ తూకమ్మడి తయారు చేసుకొని వాటికి పశువుల పేడ లేకుంటే కంపోస్ట్ కానివ్వండి, లేదు ఏం దొరకలేదు DAP కానీ తర్వాత పొటాష్ కానీ కొంత ఒక 2-3 కిలోల యూరియాని కలుపుకొని అడుక్కు వేసుకున్న తర్వాత మనం ఈ తూకమ్మడిని తయారు చేసుకొని ఈ 30 కిలోల విత్తనం కానీ సెలెక్ట్ చేసుకున్నది వేసుకొని చేయాలి. ఈ చలికి తొందరగా ఎదగదు. దీనివల్ల ఏం చేయాలంటే ఈ నారుమడిలో మనము రాత్రిపూట ఈ మొత్తం నీరు నిల్వకుండా చూసుకొని అది బయటికి పోయేటట్టు ఏర్పాటు చేసుకొని ఉదయాన్నే ఫ్రెష్ నీళ్లు మనకు నారుమడికి పెడితే ఏమవుతుందంటే వేడివేడి నీరు ఉంటుంది కాబట్టి ఈ నారు తొందరగా చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. లేత వయసులో చీడపీడల ఉధృతి తగ్గడానికి నారు ఒక వారం 10 రోజుల నాటు పీక్తామనంగా ఒక సుమారుగా ఒక ఎకరాకు సరిపోయే నారుమడికి ఒక 2 కిలోల వాసన లేని గుళికలు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు దొరుకుతాయి. అటువంటి గుళికలను మనం ఒక 2-3 కిలోల ఇసుకలో కలిపి తూకమ్మడికి చల్లిన తర్వాత అప్పుడు నారు వీక్కుంటే ఏమవుతుందంటే
తర్వాత ఈ లేత వయస్సులో ఈ విషం అనేది మొక్కలకు ఎక్కి నాటిన తర్వాత 40-50 రోజుల వరకు కూడా మనకు సస్యరక్షణ చర్యగా ఈ వాసన లేని గుళికలు పనిచేస్తాయి. కాబట్టి ఇది చాలా చిన్న ఖర్చుతో కూడుకున్నది. మనం నాటిన తర్వాత ఈ గుళికలు చల్లాలంటే, వాసన లేని గుళికలు చల్లాలంటే సుమారుగా 8 నుంచి 10 కిలోలు అవసరం. అదే తూకం మళ్ళీ చల్లితే ఏమవుతుందంటే ఒక 2 కిలోలతోన మనకు 100-200 రూపాయలతోన పని అయిపోతుంది. కాబట్టి ఇది లేత వయస్సులో మొక్కలకు విషం ఎక్కి ఏ చీడపీడలు కూడా ఆశించకుండా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1,20,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. ఈ విస్తీర్ణంలో సగభాగం ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. మంచి దిగుబడినిచ్చే కొబ్బరి తోటకు పునాది ఆరోగ్యవంతమైన నారు. కొబ్బరికి సంబంధించి వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో గత 40 సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన నారును ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకు కావలసిన మంచి లక్షణాలు కలిగిన తల్లి చెట్లు వీరి వద్ద ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో విత్తనపు కాయలను సేకరించి నారు పెంపకం చేస్తారు. 1.5 సంవత్సరం వయసు గల నారు మొక్క నాటేందుకు అనుకూలంగా ఉంటుంది. కొబ్బరి నారు పెంచే విధానం ఎలా ఉంటుందో అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరీటి నుంచి తెలుసుకుందాం. కొబ్బరికి అమితమైన డిమాండ్ ఉంది మనకి రాష్ట్రంలోను దేశంలోను. అందువలన మనము శాస్త్రీయ పద్ధతిలో కొబ్బరి నర్సరీని పెంచుకున్నట్లయితే మంచి దిగుబడి పొందే మొక్కలను పొందడమే కాకుండా రైతులకి నాణ్యమైన మొక్కల్ని అందజేయగలుగుతాము. విత్తనపు కాయ సేకరణకి ముందు మనము ఉన్నతమైన తల్లి మొక్కలను ఎంచుకోవాలి. అందులో క్రౌన్ రీజన్ అంటే మనకు మువ్వ భాగం మనకి సర్క్యులర్గా ఉండి కాయలు ప్రతి ఏటా మంచి దిగుబడి నిలకడగా ఉన్న దిగుబడిని ఇచ్చే కాయలను, గుండ్రంగా ఉన్న కాయలను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాయ దింపుకు చూసుకున్నట్లయితే 11 నుంచి 12 నెలల వయసున్న కాయలను మాత్రమే దింపుకోవాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసున్న కాయలను దింపుకున్నట్లయితే కొబ్బరిలో మువ్వకుళ్ళు తెగులు కానీ, తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. విత్తనపు కాయ సేకరణ తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ నీడలో ఎందుకు ఆరబెట్టుకోవాలంటే మనకి 12 నెలల వయసు ఉన్న కొబ్బరికాయలను దింపుకున్నప్పుడు దాంట్లో సుమారు 150 నుంచి 200 ml వరకు కొబ్బరి నీళ్లు ఉంటాయి. ఆ కొబ్బరి నీళ్లు ఆరిపోయిన తర్వాతనే మొలక శాతం మొదలవుతుంది. ఈ నీళ్లు మనము ఎక్కువగా ఉన్నప్పుడు నాటుకున్నట్లయితే సుమారు 5 నుంచి 6 నెలల వరకు మనకి మొలక వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కావున మనము విత్తనపు కాయ సేకరణ తర్వాత సుమారు 40 నుంచి 45 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకున్నట్లయితే నీరు ఇంకిపోయి త్వరగా మనకి మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తనపు కాయ మనం నీడలో ఆరబెట్టుకున్న తర్వాత గ్రేడింగ్ చేసుకోవాలి. ఈ గ్రేడింగ్లో మనకి సుమారు అనుభవజ్ఞులైన లేబర్ కానీ చేసుకున్నట్లయితే దాంట్లో సుమారు 20 నుంచి 30 ml వరకు కొబ్బరి నీళ్ళు ఉన్నప్పుడు కాయలను మనం నర్సరీలో పాతుకున్నట్లయితే 60 నుంచి 90 రోజుల వ్యవధిలో మనకి మొలక శాతం రావడం జరుగుతుంది. ఈ కాయలను మనం నర్సరీలో పాతుకునే దానికి చూసుకున్నట్లయితే 2 రకాల నర్సరీలను మనము గ్రో చేసుకోవచ్చు. ఒకటి మడిలో కట్టుకోవడం కానీ, నెక్స్ట్ పాలీబ్యాగ్స్లో కానీ మనం గ్రో చేసుకోవచ్చు. ఈ మడిలో కట్టుకునే విధంలో అయితే సుమారు 15 నుంచి 20 మీటర్ల పొడవున్న మడులు, వెడల్పు వచ్చేసి 5 నుంచి 6 మీటర్ల వెడల్పు ఉన్న మడులు మనం తయారు చేసుకున్నట్లయితే దానిలో మనకి సుమారు 10 నుంచి 15 వరుసల వరకు మనం కాయలను పాతుకోవడానికి వీలు ఉంటుంది. కాయకి మధ్యలో 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంలో నాటుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వరుసకి మధ్యలో 30 నుంచి 30 సెంటీమీటర్ల ఎడంతో మనం నర్సరీని పాతుకోవాల్సి ఉంటుంది. గ్రేడింగ్ చేసిన కాయలను మనం పాతుకున్నప్పుడు అన్ని యూనిఫామ్గా వచ్చి అన్ని మొక్కలు కూడా ఒకటేసారి రైతులకి అందజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నర్సరీ పాతుకున్న తర్వాత ఒకటి మువ్వకుళ్ళు, ఒకటి ఎలుకల బెడద ఒకటి మనకి నర్సరీలో ఎక్కువగా మనం గమనించుకోవచ్చు. దగ్గర స్పేసింగ్తో నాటినప్పుడు వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి వర్షాకాలంలో మనకి నీళ్లు కొంచెం నిలబడడం కానీ అలా ఉన్నప్పుడు మువ్వకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం స్పేసింగ్ అనేది రెగ్యులర్గా ఫాలో అయితే కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ 5 గ్రాములు ఈ వర్షాకాలం ముందే మనం వేసుకున్నట్లయితే మువ్వకుళ్ళని మనం అరికట్టవచ్చు. ఒకవేళ మువ్వకుళ్ళు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మొక్కని తీసేసుకొని మిగిలిన మొక్కలు కూడా మనం
3 నుంచి 5 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ద్రావణంని మనం మువ్వలో పోసుకున్నట్లయితే ఈ మువ్వకుల్ని అరికట్టవచ్చు. ఎలుకల బెడదని మనం నివారించుకోవడానికి కాయను అడ్డంగా పాతడం వల్ల మనకి నర్సరీలో కాయలు డ్యామేజ్ జరగడం మనం గమనించినాం. దానివలన మనం కాయను నిలువుగా పాతుకున్నట్లయితే సుమారు 40 నుంచి 50% మేర ఈ ఎలుకల బెడదను మనం తగ్గించినట్లు మనం పరిశోధనలో కనుగొన్నాము. నర్సరీలో కలుపు మరియు నీట్గా పెట్టుకున్నట్లయితే ఎలుకల బెడదని మనం నివారించుకోవచ్చు. ఈ ఎలుకలని మనం ఈ బ్రోమోడైలిన్ కానీ తర్వాత ఈ పొగ పెట్టడం ద్వారా కానీ మనం ఎలుకలని మనం నివారించుకోవచ్చు నర్సరీలలో. కొబ్బరిలో మంచి దిగుబడిని నిలకడగా పొందాలంటే నాణ్యమైన నారు మొక్కలను ఎన్నుకోవాలి. మొదలు లావుగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి ఎలాంటి చీడపీడలు లేనటువంటి 1 నుంచి 1.5 సంవత్సరము వయసున్న నారు మొక్కలను ఎంచుకోవాలి. 3 అడుగుల పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసుకోవాలి. ఒక్కో గుంతకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల క్లోరిపైరిఫాస్ పౌడర్ కలిపి పై మట్టిని గుంతలో సగం వరకు నింపుకోవాలి. మధ్యలో నారుమొక్కను ఉంచి మిగిలిన సగం మట్టిని నింపి గాలి చొరబడకుండా గట్టిగా తొక్కి పలుచగా నీరు పెట్టాలి. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమ తర్వాతి స్థానంలో ఉన్న జీవాల పోషణ నేడు ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే పెంపకం లాభసాటిగా సాగాలంటే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో మంద త్వరితంగా అభివృద్ధి చెందాలి. సాధారణంగా గొర్రెలు సంవత్సరంలో 3 కాలాల్లో ఎదకు వస్తాయి. 80% గొర్రెలు జూన్ జూలై మాసాల్లోనూ, 15% గొర్రెలు అక్టోబర్ నవంబర్ మాసాల్లోనూ, మిగిలిన 5% మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎదకు వస్తాయి. జూన్ జూలై మాసాల్లో కట్టిన గొర్రెలు ఈతకొచ్చే సమయం ఇది. కాబట్టి రైతులు ఈ సమయంలో మెలకువతో వ్యవహరించాలి. ఉష్ణోగ్రతలు పడిపోయే చలికాలంలో పిల్లల్లో మరణాల శాతం కూడా అధికంగా ఉంటుంది. పిల్లల సంరక్షణలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈ యొక్క గొర్రె పిల్లలు అనేటువంటిది ఈ యొక్క ఈనడం అనేటువంటిది సీజన్ అనేటువంటిది మొదలైంది. చాలా చోట్ల ముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లు అన్నీ కూడాను మనకు మందలలో అన్నీ కూడాను చాలా వరకు విస్తృతమైనటువంటి పద్ధతుల్లో పెంచుతున్నారు. కాబట్టి గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క గొర్రెల కాపర్లు ప్రతి సంవత్సరం కూడాను దాదాపు 30 నుండి 50% వరకు గొర్రె పిల్లల్లో మరణాలను చూస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా మనము పుట్టినటువంటి మొదటి రోజు నుండి కూడాను మనం దాన్ని 3 నెలల వరకు శాస్త్రీయపరమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే గొర్రె పిల్లలను బాగా పెరిగేటట్టుగా చేసి మనం మంచి ఎక్కువ ఆదాయాన్ని లాభాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పుట్టినటువంటి పిల్లలను మనం తగినంత జాగ్రత్తతో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా గొర్రె పిల్లలకు కావాల్సినటువంటి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది దాని యొక్క తల్లి నుండి వచ్చేటువంటి ముర్రుపాలు లేదా జున్నుపాల నుండి లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్ల అనేటువంటిది పుట్టిన గంట లోపల వీలైనన్ని ఎక్కువ సార్లు తల్లి దగ్గర నుండి ఈ యొక్క ముర్రుపాలు అనేటువంటిది తాపించడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఆ వ్యాధి నిరోధక కారకాలు కేవలం గంట సేపు మాత్రమే ఈ పిల్ల యొక్క చిన్న ప్రేగులో పీల్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు గంట సేపు లోపు ఈ యొక్క ముర్రుపాలని తాపించడం అనేటువంటిది విధిగా చేసినట్లయితే చాలా వరకు ఈ యొక్క పిల్లల్లో మరణాలని మనము తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి జున్నుపాలు లేదా ముర్రుపాలు అనేటువంటిది తాపించాలి. చాలా వరకు 2వ రోజు నుండి మనము గొర్రె పిల్లలకి ఒక యాంటీబయాటిక్ మందుని తాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాలు అనేటువంటిది ఈ యొక్క పిల్ల తాగుతూ ఉన్నప్పుడు ఈ మొదటగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడాను పిల్లకి ఈ తల్లి పొదుగు నుండే వస్తుంది. ఎందుకంటే తల్లి నేల మీద పడుకున్నప్పుడు ఆ యొక్క సూక్ష్మజీవులన్నీ కూడాను ఆ పొదుగుకి అంటుకొని ఉంటాయి. పిల్ల ఆ యొక్క పాలు తాగినప్పుడు పాల ద్వారా గొర్రెపిల్ల యొక్క శరీరంలోకి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేటువంటిది ప్రవేశిస్తాయి. కాబట్టి పుట్టినటువంటి 2వ రోజు నుండి 5వ రోజు వరకు కూడాను 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ మిశ్రమాన్ని, ముఖ్యంగా ఈ యొక్క డాక్సిసైక్లిన్, నియోమైసిన్ కానీ లేదా టెట్రాసైక్లిన్ కానీ ఇటువంటి యాంటీబయాటిక్ మందులను ఈ యొక్క పిల్లకు కానీ తాపించినట్లయితే నివారించడానికి వీలవుతుంది. తద్వారా పిల్లలు పారుకోవడం కూడా
నివారించవచ్చు. 5వ రోజు నుండి 7వ రోజు వరకు ఈ జీర్ణశక్తిని మనం పెంపొందించడానికి గాను ఇక లివర్ టానిక్ను మనం తాపించాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి అనేటువంటిది పెరిగి ఈ యొక్క పాలు అరుగుదల కానీ అలాగే మనకు ఆహారం తీసుకోవడం అనేటువంటిది బాగుంటుంది, ఆకలి అనేటువంటిది బాగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క లివర్ టానిక్ అనేటువంటిది మనం తాపించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిల్లో గొర్రె పిల్లల్లో ముఖ్యంగా పెరిగే కొద్దీ వాటి యొక్క పాల యొక్క అవసరం అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి తల్లుల దగ్గర నుండి సరిపడినంత పాలు లభించినప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లలలో బలహీనత అనేటువంటిది ఏర్పడి పెరుగుదల అనేటువంటిది మందగిస్తుంది. కాబట్టి వాటికి మనం ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలు అనేటువంటిది సరిపోనప్పుడు చాలా వరకు మనము ఈ యొక్క గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తాపుతూ ఉంటాం. అయితే ఈ గేదె పాలు ఆవు పాలల్లో తాపడం వల్ల 2 రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి, వీటిల్లో ఈ యొక్క వెన్న శాతం అనేటువంటిది లేకపోతే వాటిలో ఉన్నటువంటి సాలిడ్స్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి అనేటువంటి తక్కువగా ఉండి అంటే అరుగుదల అనేటువంటి తక్కువగా ఉండి పారుకునేదానికి అవకాశం ఉంది. రెండవది, పాలు తాపుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి బదులుగా మనకు బెంగళూరులో ఉండేటువంటి NIANP సంస్థ వాళ్ళు రూపొందించినటువంటి ఒక మిల్క్ రీప్లేసర్ అనేటువంటిది పాల పొడి అనేటువంటిది మనకు దొరుకుతుంది. దీనిని మనము ఈ యొక్క ప్రతిరోజు కూడాను 50 గ్రాములు మనం వేడి నీళ్ళల్లో బాగా కరిగించి దాన్ని మనం కానీ తాపినట్లయితే పిల్లలకి ఈ యొక్క పాలు ఏదైతే తక్కువగా దొరుకుతున్నాయో వాటిని మనము అధిగమించవచ్చు. పాల పొడి అనేటువంటిది మనం కావాల్సిన వాళ్ళు నేరుగా ఈ NIANP సంస్థ నుండి పొందడానికి వీలవుతుంది. ఇది 1 కేజీ ధర 300 రూపాయలు ఉంది. అలాగే పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క పిల్లలకు పోషకాల అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క అవసరానికి తగినట్టుగా మనం ఆహారాన్ని అందించాలి. అందుకోసం అని చెప్పి 2 వారాల తర్వాత నుండి మనం వీటికి క్రీప్ దానా అనేటువంటి దానాను మనం అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రీప్ దానాలో దాదాపు 20% వరకు మనకు మాంసకృతులు ఉంటాయి. కాబట్టి ఈ మాంసకృతులు అనేటువంటిది వాటి యొక్క పెరుగుదలను బాగా వృద్ధి చేస్తాయి. కాబట్టి అటువంటి క్రీప్ దానాన్ని మనము ఈ 2వ వారం తర్వాత నుండి పిల్లలు తినేటట్టుగా మనం అలవాటు చేయాలి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పిల్లకు 50 గ్రాముల నుండి మొదలుపెట్టి 3 నెలల లోపు మనం నెమ్మదిగా పెంచుకుంటూ 200 గ్రాముల వరకు కూడా ఈ క్రీప్ దానాన్ని మనం తినిపించవచ్చు. దీనివల్ల మనకు పాలు అనేటువంటిది అందకపోయినా సరిపోకపోయినా ఈ క్రీప్ దానా వల్ల వాటికి కావాల్సినటువంటి పోషకాలు అనేటువంటివి లభిస్తాయి. కాబట్టి ఈ క్రీప్ దానాను మనం తినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క లవణాల లోపం అనేటువంటిది ఈ యొక్క పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. దానివల్ల ఈ యొక్క మట్టి నాకడము అలాగే గోడలు నాకడము ఇటువంటి వాటి వలన ఈ యొక్క పారుకోవడము తద్వారా చనిపోవడం అనేటువంటిది ఈ యొక్క గొర్రెల కాపరులందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య. విధిగా ఈ యొక్క పిల్లలు ఉంచేటువంటి ప్రదేశంలో లవణ ఇటుకలను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లవణ ఇటుకలను వేలాడదీయడం వల్ల గొర్రెలు వాటికి అవసరమైనటువంటి లవణాలను ఆ ఇటుకను నాకడం ద్వారా ఈ యొక్క లోపాలు అనేటువంటిది నివారించబడతాయి. తద్వారా వాటిలో పారుకోవడం కానీ పెరుగుదల నష్టపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లవణ ఇటుకను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం గొర్రె పిల్లలన్నిటికీ విధిగా 15వ రోజున మనం ఈ యొక్క నట్టల నివారణ మందు అనేటువంటి తాపించినట్లయితే గొర్రె పిల్లల్లో గ్రోత్ రేట్ అంటే పెరుగుదల రేటుని అభివృద్ధి చేసుకోవచ్చు. తద్వారా 3 నెలల వయసుకి 12 నుండి 15 కేజీల బరువు పెరిగేటట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాతి దశలో ఈ ఫ్యాటనింగ్ స్టేజ్లో ఇవి యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి చర్యలన్నింటినీ కూడా గొర్రెల కాపర్లు పాటించినట్లయితే గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. డిసెంబర్ 5 ప్రపంచ నేలల దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అధికారులు శాస్త్రవేత్తలు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సంవత్సరం నేలల సంరక్షణ, కొలత, పర్యవేక్షణ మరియు యాజమాన్యం నినాదంతో నేలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో ప్రపంచ నేలల దినోత్సవం జరిగింది. ఆచార్య జయశంకర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రైతులకు నేలల దినోత్సవం ప్రాముఖ్యత వివరించారు. అనంతరం రైతు వేదిక నుంచి గ్రామం వరకు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్లోని గజపతినగరం మండలం కాలంరాజుపేటలో భూసారం, నేలల పరిరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని నేల తాలూకా ఆరోగ్యము, నేల భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి,
దిగుబడుల మీద, నేల ఆరోగ్యం కానీ, మీరు వేసే ఎరువుల్ని సరిగ్గా వినియోగించుకోకపోతే జరిగే నష్టాలు, వీటన్నిటి గురించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి మేము విజయనగరం నుండి వచ్చాము. ముఖ్యంగా రైతులు ఏం చేస్తున్నారంటే మనకి విచక్షణారహితంగా కావాల్సిన దానికంటే 3 నుండి 4 రెట్లు కూడా ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దానివల్ల నేలలో ఆమ్లత్వము, క్షారత్వము, అలాగే కొన్ని నేలల్లో కారీ చౌడు సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మీరు భూసార పరీక్షలు అనేవి చేయించుకోవాలి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి మీరు సమగ్రంగా ఎరువులను వాడినట్టయితే ఎరువుల మీద ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు సాధిస్తారు. వీటన్నిటికంటే మించి భూమి యొక్క ఆరోగ్యం బాగుండి రానున్న భావితరాల వారికి కూడా మనం ఆరోగ్యవంతమైన నేలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ అవసరం మేరకే ఎరువులను వాడాలని, భూసారాన్ని పరిరక్షించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఈ బీమా వర్తించనుంది. దిగుబడి ఆధారంగా పంటలకు గ్రామం, మండలం, జిల్లా యూనిట్లుగా నిర్ణయించనున్నట్లు అధికారులు వివరించారు. నెల్లూరు జిల్లాకు గాను వరి, మినుము, పెసర, శనగ, వేరుశెనగ 5 పంటలకు బీమా వర్తించనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బీమా నమోదు చేసుకోవాలంటే ఈ పంట నమోదు ప్రక్రియ తప్పనిసరంటూ వివరించారు. ఈ సంవత్సరం 4/9/24 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబర్ 80 ప్రకారము మనకి దిగుబడి ఆధారంగా పంటల బీమా పథకాన్ని వర్తింపజేయడానికి గాను ఒక జీవో అందజేయటం జరిగిందండి. దీని ప్రకారము నెల్లూరు జిల్లాలో మనకి 5 పంటలు నోటిఫై చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వరి విలేజ్ ఆధారంగా అంటే గ్రామము ప్రాతిపదికన మనకి ఇన్సూరెన్స్ అనేది అమౌంట్ నిర్ణయించబడింది. ఎకరాకు 42,000 ఇన్సూరెన్స్ అమౌంట్ గాను 168 రూపాయలు కానీ మనం పే చేసినట్టయితే వాళ్ళకి 42,000 ఇన్సూరెన్స్ అనేది అందజేయబడుతుంది. అదేవిధంగా రెండో పంట మనకి బ్లాక్ గ్రామ్ అంటే మినుముకి ఎకరాకి 19,500 మనకి ఇన్సూరెన్స్ అమౌంట్గా నిర్ధారించబడింది. దానికి గాను మనకి రైతు కట్టవలసిన అమౌంట్ 38 రూపాయలు. ఈ 38 రూపాయలు ఎకరాకి కానీ రైతు కట్టినట్టయితే దీన్ని మండలం ఒక యూనిట్గా తీసుకుంటారు. అదేవిధంగా బెంగాల్ గ్రాము పచ్చిశనగకు అయితే ఎకరాకి 28,000 ఇన్సూరెన్స్ అమౌంట్ నిర్ధారించబడింది. దానికి కానీ రైతు 56 రూపాయలు ఎకరాకి కట్టాలి. ఇది కూడా మండలము ఒక యూనిట్గా తీసుకుంటారు. ఆ మండలంలో వచ్చిన దిగుబడులు తగ్గినట్టయితే రైతులకి 28,000 రూపాయలు ఎకరాకి చొప్పున ఇన్సూరెన్స్ రైతులకి అందజేయబడుతుంది. అదేవిధంగా పెసర, వేరుశెనగ ఈ 2 మాత్రము జిల్లాని ఒక యూనిట్గా తీసుకోవడం జరిగిందండి. పెసరకైతే ఎకరాకి 36 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దానికి 18,000 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేయబడింది ఎకరాకి. అదేవిధంగా వేరుశెనగకి 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఎకరాకి లభిస్తుంది. దానికి కానీ రైతు 60 రూపాయలు కట్టాల్సి వస్తుంది ఎకరాకి. కానీ ఇది మనకి జిల్లా ఒక యూనిట్గా ఉంటుంది. జిల్లాలో దిగుబడులు కానీ తగ్గినట్టయితే ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి 18,000 పెసరకైతే 30,000 రూపాయలు వేరుశెనగకైతే అందించబడింది. కాబట్టి రైతులు లోన్ తీసుకున్నట్లయితే లోన్ అమౌంట్లో మనకి బ్యాంకులే కట్ చేసుకుంటాయి ఇన్సూరెన్స్ అమౌంట్ని. లేని పక్షంలో నాన్ లోని ఫార్మర్స్ అంటే ఎవరైనా లోన్ తీసుకోకుండా పంటలు వేసుకునే రైతులు ఉన్నారంటే వాళ్ళు కామన్ సర్వీస్ పాయింట్స్ ఉంటాయి, లేకపోతే మీ సేవా సెంటర్లో కానీ ఎక్కడైనా సరే మనము ఈ అమౌంట్ని కట్టి ఇన్సూరెన్స్ చేసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాము. ఈ క్రాప్లో నమోదైన పంటకి మాత్రమే మనకి ఈ బీమా పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ రైతు 10 ఎకరాలు వేస్తాము అని ఆలోచించుకొని బీమా కట్టినా సరే తర్వాత 7 ఎకరాలు వేసినట్టయితే అతను ఆ 7 ఎకరాలకే బీమా పథకం వర్తిస్తుంది అనమాట. ఆ మిగతా అమౌంట్ వాళ్ళకి వెనక్కి తిరిగి అందించబడింది. అదేవిధంగా మొదటి పంటగా ఏదన్నా వేరే లోన్ తీసుకొని అంటే పొగాకు లోన్ తీసుకున్నాడు రైతు, కానీ ఇప్పుడు పచ్చిశనగ వేసాడనమాట. వేసినప్పుడు అతను పచ్చిశనగని మళ్ళీ బీమా పథకం కింద అమౌంట్ కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుకున్నట్లయితే అతనికి బీమా పథకం అనేది వర్తిస్తుంది. అతను ఈ క్రాప్ బుకింగ్ కూడా దీంట్లో ఈ పంటకు చేస్తాం కాబట్టి అతనికి బీమా పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి పంట వేరే పెట్టి లోన్ తీసుకున్న మొదటి పంటకి వేరే లోన్ తీసుకున్నా సరే ఇప్పుడు రెండో పంటకు వేసుకునే దానికి అమౌంట్ పే చేసినట్టయితే మనకి దాని కూడా బీమా పథకంలో వర్తిస్తుంది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. బీమా పథకం వరి పంటకైనట్లయితే 31/12/24 దాకా ఉందండి. మిగతా 4 పంటలకి అంటే మినుము అవనివ్వండి, పచ్చిశనగ అవనివ్వండి, పెసర, వేరుశెనగలకు మాత్రం 15/12/24కి అయిపోతుంది. పంట వేయబోయే రైతులకు కూడా బీమా కట్టిన తర్వాత మనకి ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి
ఒకవేళ దిగుబడి తగ్గి ఏదైనా మండలంలో ఇబ్బందులు కలిగినప్పుడు ఖచ్చితంగా ఈ బీమా పథకంలోకి వస్తారు. కాబట్టి రైతులందరూ ఈ పథకాన్ని వినియోగించుకొని అందరూ బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.